మనందరికీ అప్పుడప్పుడు అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి కదా. కానీ ఒక ఆలోచన కేవలం ఆలోచనగా మిగిలిపోకుండా ఒక విలువైన ఆస్తిగా ఎలా మారుతుంది? అసలు ఈ ప్రయాణం ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే మేధో సంపత్తి పైప్లైన్. అంటే ఒక చిన్న ఆలోచనని ఒక పెద్ద ఆస్తిగా మార్చే పద్ధతి అన్నమాట. సరే, అసలు విషయానికొస్తే ఒక మంచి ఐడియాని ఒక కంపెనీకి అత్యంత విలువైన ఆస్తిగా మార్చేదేంటి? దాని వెనుకున్న రహస్యమేంటి? దీని సమాధానం ఏమంత కష్టమైంది కాదండోయ్. దీని వెనుక ఏ మాయాజాలం లేదు. అదొక పద్ధతి, ఒక ప్రాసెస్. దాన్నే మనం పైప్ లైన్ అంటున్నాం. మొదటి సెక్షన్కి స్వాగతం. అద్భుతమైన ఆలోచనలను కాపాడుకోవడం. ముందుగా ఈ పైప్లైన్ అసలు ఎందుకు ఉందో, దాని ముఖ్య ఉద్దేశమేంటో చూద్దాం. ఓకే, ఈ మేధో సంపత్తి పైప్లైన్, దీన్నే మనం ఇంగ్లీష్లో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లేదా ఐపీ పైప్లైన్ అంటాం. ఇదొక సిస్టమాటిక్ ప్రాసెస్ అన్నమాట. దీనికి ప్రధానంగా 3 లక్ష్యాలుంటాయి. 1, కొత్త ఆవిష్కరణలను కాపాడటం. 2, మార్కెట్లో మిగతా వాళ్లకంటే ఒక అడుగు ముందుండటం. ఇక 3ది, లైసెన్సింగ్ ద్వారా డబ్బు సంపాదించటం. సరే, ఇప్పుడు రెండో సెక్షన్కి వెళ్దాం. ఆలోచన నుండి ఆవిష్కరణ వరకు ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ప్రతిదీ ఒక ఆలోచనతోనే మొదలవుతుంది కదా. మొదటి స్టెప్ అదే, ఐడియేషన్. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్స్ వాళ్ళ కొత్త ఐడియాలను ఇన్వెన్షన్ డిస్క్లోజర్స్ అనే ఫార్మాట్లో నమోదు చేస్తారు. ఇక రెండో స్టెప్, మూల్యాంకనం అంటే ఇవాల్యుయేషన్. ఇక్కడ ఐపీ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగి ఆ ఆలోచన నిజంగా కొత్తదేనా, దాన్ని ఆచరణలో పెట్టగలమా అని లోతుగా విశ్లేషిస్తారన్నమాట. ఓకే, ఆలోచన బావుంది, వర్కౌట్ అవుతుంది అని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరి తర్వాతేంటి? ఇక్కడే అసలైన లీగల్ ప్రాసెస్ మొదలవుతుంది. అదే మన మూడో సెక్షన్, పేటెంట్ మార్గం. ఈ పేటెంట్ సంపాదించే ప్రయాణంలో 3 ముఖ్యమైన ఘట్టాలుంటాయి. ఫస్ట్ది ఫైలింగ్, అంటే లాయర్లు పేటెంట్ అప్లికేషన్ను తయారు చేసి సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామినేషన్. ఇక్కడ పేటెంట్ ఆఫీస్ నుంచి కొన్ని ప్రశ్నలు, అభ్యంతరాలు వస్తాయి. వాటికి మనం సమాధానాలివ్వాలి. అన్నీ సవ్యంగా జరిగాక ఫైనల్గా మూడోది గ్రాంట్, అంటే పేటెంట్కి అధికారికంగా ఆమోదం లభించి పబ్లిష్ అవుతుందన్నమాట. సరే, ఇంత కష్టపడి పేటెంట్ సంపాదించాం. మరి దానివల్ల ఉపయోగమేంటి? దాని పవర్ ఏంటో చూద్దాం. మన 4వ సెక్షన్, పేటెంట్ యొక్క శక్తి. ఇక్కడ చూస్తే రెండిటి మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు రక్షణ లేని ఆలోచన, దాన్ని ఎవరైనా కాపీ కొట్టొచ్చు, నకిలీలు తయారు చేయవచ్చు, మన హక్కులు కూడా కోల్పోవచ్చు. కానీ మరోవైపు చూడండి, ఈ పైప్లైన్ ద్వారా రక్షణ పొందిన ఐడియా, ఇది మనకి మార్కెట్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుంది. డబ్బు సంపాదించి పెట్టే ఒక ఆస్తిగా మారుతుంది. అంతేకాదు, మన కంపెనీ బ్రాండ్ విలువను కూడా విపరీతంగా పెంచుతుంది. ఇక ఆర్థిక ప్రయోజనం గురించి మాట్లాడితే అది మామూలుగా ఉండదు. కంపెనీలు తమ పేటెంట్లను వేరేవాళ్లకు లైసెన్స్కి ఇవ్వడం ద్వారా ప్రతి ఏటా రాయల్టీ రూపంలో భారీ ఆదాయాన్ని సంపాదించగలవు. అయితే విషయం కేవలం డబ్బు మాత్రమే కాదు. ఒక బలమైన ఐపీ పోర్ట్ఫోలియో ఉంటే పెద్ద పెద్ద కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకోవచ్చు. మన టెక్నాలజీని వేరేవాళ్లకి బదిలీ చేసి అవకాశాలు సృష్టించవచ్చు. వీటన్నిటితో పాటు ఓవరాల్గా కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కూడా చాలా పెరుగుతుంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంత విలువైన ఆస్తిని ఎలా మేనేజ్ చేస్తారు? ఈ మొత్తం పైప్లైన్ను ఎలా పర్యవేక్షిస్తారు? దాని పనితీరును ఎలా అంచనా వేస్తారు? 5వ సెక్షన్లో ఇదే చూద్దాం, కిరీటంలోని ఆభరణాలను నిర్వహించడం. దీనికోసం కంపెనీలు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లేదా సింపుల్గా కేపీఐస్ అనే వాటిని వాడతాయి. ఉదాహరణకు ఈ చార్ట్ చూడండి. మనం ఎన్ని పేటెంట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాం, ప్రస్తుతం ఎన్ని సాధించాం అనే తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇలాంటి కొలమానాలతోనే పైప్లైన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకుంటారన్నమాట. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, ఈ మొత్తం ప్రాసెస్ ఏదో గాలికి జరిగిపోదు. దీని వెనుక ఒక ఐపీ కమిటీ లాంటి ఒక సమీక్షా సంఘముంటుంది. వాళ్ళు ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ప్రతిదీ కంపెనీ పెద్ద లక్ష్యాలకు అనుగుణంగా జరుగుతోందా లేదా అని నిర్ధారించుకుంటారు. చివరగా ఈ మొత్తం వ్యవస్థ వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని ఒక్క ప్రశ్నలో చెప్పాలంటే, ఈ మేధో సంపత్తి పైప్లైన్ కొత్త ఆవిష్కరణలను కాపాడటమే కాకుండా వాటి ద్వారా డబ్బు సంపాదిస్తూ కంపెనీ దీర్ఘకాలికంగా మార్కెట్లో ముందుండేలా చేస్తుందా అనేదే అసలైన ప్రశ్న. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.